నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చేసి రైతు భరోసా మీద 4 ఎకరాలకు 4 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా పడబోతా ఉన్నది. దీని మీద మీకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ అప్డేట్ ఇది. మీకు 3 ఎకరాల వరకు మొన్న కంప్లీట్ అయిపోయినాయి. కొంతమందికి అయితే పడ్డాయి, కొంతమందికి పడని వారికి కూడా 3 ఎకరాల లోపు 3 ఎకరాలకు కంప్లీట్ చేసి 4 ఎకరాలు కూడా జమ చేస్తామని మన గవర్నమెంట్ మనకు ఇచ్చిన లిస్ట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఉన్న 3,000 కోట్ల రూపాయల వరకు అకౌంట్లోకి జమ అయినట్టు మనకు లిస్ట్ ఇచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధం అనేది మీకు క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూసారా ఖచ్చితంగా. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఆందోళన అయితే బాగా చెందుతున్నారు. రైతు భరోసా రాక వచ్చిన వారికి వచ్చినాయి, రాని వారికి చాలా మందికి చాలా వరకు రాలేవు. రాని వారు కంగారు పడద్దు, వారికి కూడా త్వరలోనే అందరికి అందజేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పారు. సరేనా దోస్తులు, మరి అయితే దీని మీద అవగాహన కొత్త వాళ్ళకంటే ఎవరైతే జనవరిలో పాసు పుస్తకాలు పుట్టిన వారికి కూడా రైతు భరోసా వస్తారని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అధికారులకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా రైతు భరోసా వస్తారని ముచ్చటమైనకి గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సరైన దోస్తులు, ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరే తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసుకుని నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి గుట్టురి కింద కామెంట్ కూడా పెట్టుర్రి. మీ కామెంట్ లోపల డౌట్లు ఉంటే నేను క్లియర్ చేస్తాను. సరేనా దోస్తులు, వీడియో లోపలికి వెళ్ళిపోయాను. లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. మంచి ముచ్చట్లు లాస్ట్లో మంచిగా మీకు చెప్తాను. సరేనా, నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండి ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. రేపే 4 ఎకరాలకు రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద క్లారిటీ ఇచ్చింది మనకు కన్ఫామ్గా. రైతు భరోసా ఎంతమందికి వస్తుంది, ఏం కథ అనేది మనకు ఈ వీడియోలో వస్తే రాస్తారు, మీకే అర్థమైతే. ఖచ్చితంగా ఈ అప్డేట్ మొత్తం చదివి వినుర్రి. ఇక రైతు భరోసా ఏది ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్ఠంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం సాగు చేస్తున్న రైతులందరికీ రాకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. తక్కువ భూమి ఉన్నప్పటికీ తమకు రైతు భరోసా డబ్బులు రాలేదని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరి తక్కువ భూమి ఉన్న ఎక్కువ భూమి ఉన్న కొందరికి వద్దే, కొందరికి వడ్లే, మిగతా వారికి కూడా ఎట్లా పడితే చూద్దాం. మరి మీకే ఈ వీడియోస్ క్లారిటీ చేస్తుంది. ఖచ్చితంగా అందరికి పడతాయి. రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం సాగు చేస్తున్న రైతులందరికీ రాకపోవడంతో గందరగోళం పరిస్థితి నెలకొని తక్కువ రైతులు ఉన్న భూమి ఇప్పటికీ తమకు రైతు భరోసా డబ్బులు రాలేదని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది అయిపోతుంది. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి 2025 జనవరి 26 తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తామని చెప్పారు. గత ఒక విడత రైతు భరోసా 6,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ మాత్రం వాస్తవమే అమ్ముచారు. ఎందుకంటే మనకు జనవరి 26న మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద అయితే మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు మొన్న 2 ఎకరాలు 1 ఎకరం అయిపోయింది, 3 ఎకరాలు అయిపోయినాయి. ఇప్పుడు 4 ఎకరాలకు కూడా పడబోతున్నాయని తెలిసిందే కరెక్టే. కానీ మనకు ఏంది అంటే ఇలా 3 ఎకరాలకు కంప్లీట్ అయిపోయింది. 4 ఎకరాలకు వచ్చేలోపు ఎమ్మెల్సీ ఎన్నికలకు పడ్డాయి, అయిపోయింది. కొత్త వాళ్ళకు కూడా రాకపోవడం వరకు వాళ్ళు గందరగోళం అవుతారు. సారు మరి మీరే చూసుకోవాలి. అయితే ఈ పథకం ప్రారంభించిన తర్వాత తొలి విడతలో 11.3 లక్షల మంది రైతు ఖాతాల్లోకి 9,229 లక్షల సాగు భూమికి 5,550 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేసింది. రెండో విడతలో 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు 13,023 లక్షల మంది ఖాతాల్లోకి 18,019 లక్షల ఎకరాలు ఉన్న 1 కోటి భూముల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసింది. ఇలా ఉండగా 3 విడతల 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు 21,012 లక్షల రూపాయలు 10 లక్షల మంది రైతు ఖాతాల్లోకి 12,69 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి జమ చేసింది. కాగా ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు 3,000 కోట్ల రూపాయల రైతు ఖాతాల్లోకి జమ చేసింది. 3 కోట్ల రైతులు 3 ఎకరాల్లో కూడా జమ చేసింది కరెక్టే సార్. కానీ మిగతా వారికి అయితే కూడా రావాలి కదా. 4 ఎకరాల వారికి ఎటు పోతారు సార్, వాళ్ళు కూడా రావాలి కదా. ఖచ్చితంగా వాళ్ళకి కూడా పడతాయని కోరుకుంటున్నాం. లేదా అని అనేక మందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. దాంతో రైతు భరోసా కేంద్రాల చుట్టూ వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ
ప్రారంభించి రైతు ఖాతాల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం సాగుయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని తెలియజేయగా ఈ విషయం తెలిసింది. కానీ ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా కాలేదాన్ని జరగడానికి కూడా సర్వే నెంబర్లు ఏదైనా కొత్త భూమి సాగు యోగ్యమైన లేకుండా ఉన్నట్లయితే సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్టులో ఉండి పెట్టుబడి సాయం జమ కాలేదని తెలుస్తుంది. సరే సారు, భూమి సాగుయోగ్యమైన భూములకే మీరు రైతు భరోసా ఇవ్వండి, సాగుయోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వకండి మేమే చెప్పినాం. మీకైనా ఉంది మేము ఒప్పుకున్నాం దానికి. ఈ సాగుయోగం ఏవైతే పంట పెట్టిరో సాగుయోగమైన భూమి వాళ్ళకైతే ఖచ్చితంగా రైతు భరోసా బ్లాక్ లిస్ట్లో పెట్టిర్రు అని చెప్తే బ్లాక్ లిస్ట్లో పెట్టిర్రు. ఈ సర్వే నెంబర్ తీసుకొని ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సమస్యలతో పని చేస్తున్నాయి. అయితే రైతు ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ రైతు భరోసా కోసం ఆర్థిక శాఖను పిలిపించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతు భరోసాలకు 3,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం జమ చేసింది. నిధులను జమ చేయగా సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కన పెట్టినట్లు సమాచారం. సాంకేతిక సమస్యలు పరిష్కరించడం అయితే ఆ తర్వాత రైతు భరోసా అందజేస్తే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించి మార్చి నెలలో 3 ఎకరాల పైబడి రైతులకు రైతు భరోసా రాని రైతులకు కూడా నిధులను జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సరే సార్, ఈ ప్రాసెస్ మొత్తం జల్దీ పూర్తి చేయండి, ఎందుకంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. దోస్తులు, ఇప్పటి వరకైతే మనకు ఎకరం నుంచి 3 ఎకరాల వరకు రైతు భరోసా అనేది ఎంత బడ్జెట్, ఎకరానికి ఎంత బడ్జెట్, 2 ఎకరాలకు ఎంత బడ్జెట్ పెట్టింది, మొత్తం కలిపి 3 ఎకరాలకు 3,000 రూపాయల కోటు జమ చేసింది మన ప్రభుత్వము. ఇప్పుడు మనకు చేయబోయేది 4 ఎకరాలకు. 4 ఎకరాలకు ఎప్పటి నుంచి మనకు పడబోతూ ఉన్నాయని మీకు అప్డేట్లో మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా. నేను కూడా మళ్ళీ చెప్తాను, రేపటి నుంచి మనకు 4 ఎకరాల వరకు మనకు జమ కాబోతూ ఉన్నాయి. సరైన దోస్తులు, రాని వారు కూడా ఎవరు ఆందోళన చెందకండి, ఆగం కాకండి. రాని వారికి రైతు అధికారులను కలిసి మీకున్న సమస్యలు ఏందో క్లియర్ చేసుకొని దానికి సంబంధించిన పాస్బుక్, పట్టా, ఆధార్ కార్డు నంబరు, రైతు బ్యాంకు ఖాతా అవన్నీ తీసుకుపోయి అధికారంగా పెట్టి మీరు ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా రైతు భరోసా అనేది పడుతుంది. సరైన దోస్తులు, అయితే కొత్త వారికి కూడా వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకు కూడా రైతు భరోసానే వస్తుంది. ఓకేనా దోస్తులు, మరి ఉంటున్నా. జై జవాన్ జై కిసాన్, అందరూ రైతు భరోసా రావాలని కోరుకుంటూ జై భారత్ భూమి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియో చూసి నన్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి కుట్టరు. మరి మళ్ళీ కలుద్దాం దోస్తులు, బాయ్ బాయ్.